ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. పరలోకపు ఆశీర్వాదములు దీవెనలు మీ మీదికి మీ బిడ్డల మీదికి వచ్చునుగాక. ఆమేన్. ప్రతి నెల యేసుక్రీస్తు బంగారు మాట వింటూ ఆత్మీయంగా బలపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నెల మీరును దేవుడు ప్రేరేపించిన ఎడల ఓ కానుకను పంపి ఈ పరిచర్యను బలపరచండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించుటలో మీ వంతుగా మీ చెయ్యి వెయ్యండి. దేవుడన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. దేవుని యొక్క పరిచర్యలో సమృద్ధిగా మీ వంతుగా పరిచర్య నిమిత్తము విత్తండి, సమృద్ధిగా పంటను కోయండి. దేవుడు ఇహమందు పరమందు గొప్ప పంటను మీకిచ్చునుగాక. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. And the Lord thy God will make thee plenteous in every work of thine hand, in the fruit of the body, and in the fruit of the cattle, and in the fruit of the land, for good. For the Lord will again rejoice over thee for good, as he rejoiced over the fathers. నీ దేవుడైన యెహోవా ఈ వాక్యం వింటున్న నీ చేతి పనులన్నిటినీ కూడా వర్ధిల్లింపచేయునుగాక. నీ గర్భఫల విషయంలో కూడా దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. నీ పశువుల విషయంలో కూడా దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. నీ పంట భూమి విషయంలో కూడా దేవుడు నీకు మేలగునట్లుగా నిన్ను వర్ధిల్లింపచేయునుగాక. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. దేవుడైన యెహోవా దేవుడు ప్రత్యేకించి ఈ అధ్యాయము పశ్చాత్తాపపడేటువంటి వారి విషయంలో దేవుడు వారికిస్తున్నటువంటి వాగ్దానము. పశ్చాత్తాపడినటువంటి వారికి దేవుడు కనికరమును చూపుతాను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆజ్ఞలను బయలుపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అస్సలైన విషయము, జీవము మరణము ఇశ్రాయేలీయుల ముందు దేవుడు ఉంచుతూ ఉన్నాడు. జీవము మరణము. ఎవరికి జీవము, ఎవరికి మరణము అనగా, ఎవరైతే దేవుడైనటువంటి యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొని వాటి చొప్పున నడుచుకుంటారో వారికి జీవము ఆశీర్వాదము ఉంది.
ఎవరైతే ఇష్టానుసారంగా జీవిస్తారో, దేవుని మాటను అశ్రద్ధగా వింటారో, దేవుని చిత్త ప్రకారం కాకుండా వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఎవరైతే నడుస్తారో వారికి మరణం ఉంటుంది. అయితే దేవుడు మనకి ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఈ వాక్యం వింటున్న నీకు దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడో తెలుసా? జీవమును అలాగే ఆశీర్వాదమును ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు జీవించాలి, నీవు ఎక్కువ కాలం జీవించాలి. దావీదు జీవించినట్లుగా, దానియేలు జీవించినట్లుగా, అబ్రహాము జీవించినట్లుగా, ఇస్సాకు జీవించినట్లుగా, యాకోబు జీవించినట్లుగా వీరందరినీ కూడా చూశారా? దీర్ఘాయుష్మంతులు. వీరందరికీ దీర్ఘాయువుకి కారణం ఏమిటయ్యా అంటే వీరు దేవునితో నడిచినవారు, దేవునికి ప్రథమ స్థానమును ఇచ్చినవారు, ఆయన మాటను శ్రద్ధగా విన్నవారు. అబ్రహాము విషయాన్నే మనం చూసుకున్నట్లయితే, అబ్రహామా అబ్రహామా, నీకొక్కగానొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా అనగా దహన బలిగా అర్పించుము అని అన్న వెంటనే అబ్రహాము ఏమాత్రం ఆలోచించకుండా, సందేహించకుండా ఇస్సాకుని వెంటబెట్టుకొని మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ కట్టెలు పేర్చి కట్టెల మీద ఇస్సాకుని పెట్టి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అడిగాడు, అబ్రహాం చేయడానికి ఇష్టపడ్డాడు, ముందుకొచ్చాడు. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఒక్క విషయంలో అబ్రహాం లోబడినందుకు తర్వాత దేశాన్నే తనకు తన సంతానానికి వాగ్దానంగా దేవుడిచ్చాడు. పొందుకున్నాడు, తాను తన సంతానము వాగ్దానంగా పొందుకున్నారు. దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వాదములు పట్టజాలనంత విస్తారంగా వస్తాయి. అంతేకాకుండా దానియేలు ప్రాణం పోతుందని తెలిసిన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచల్లా రాజాజ్ఞను సైతం లెక్క చేయకుండా ప్రార్థన చేసుకున్నాడు, దేవునికి మనవి చేసుకున్నాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. వేడుకుంటే రాజునే వేడుకోవాలి 30 రోజుల పాటు, లేదంటే మరణశిక్ష విధిస్తారు. విధిస్తే విధించుకో, నా దేవుని కంటే మరణమేమి ఎక్కువ కాదు. నా దేవునితో నేను గడపకుండా ఉండలేను, నా దేవునికి నేను ప్రార్థన చెయ్యకుండా ఉండలేను అని దానియేలు యెరూషలేము తట్టు తన పైగది కిటికీలు తెరిచల్లా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. అందుకు దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. కానీ దేవుడు రాత్రంతా దూతలను తోడుగా ఉంచి కాపాడాడు, దానియేలుని కాపాడాడు. ఆ తర్వాత దానియేలు హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. కారణము దేవునితో వారికున్న సంబంధం, వారికున్న ప్రేమ, వారికున్న ఆప్యాయత, వారి విధేయత. దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్సాకు విషయంలో పంట వేస్తే ఇస్సాకు పంటను చూసి ఆ దేశం వాళ్ళే కుళ్ళుకున్నారు. అంత ఆశీర్వాదాలు ఇస్సాకు మీదకి వచ్చాయి. యాకోబు ఆశీర్వాదాలు చూస్తే యాకోబు మందలను చూసి తన సొంత మామైనటువంటి లాభాను కుళ్ళుకున్నాడు. అలా ఉంటాయి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి నచ్చినట్టుగా నడుచుకోండి, నచ్చినట్టుగా జీవించండి, ఆయనను సంతోషపెట్టండి. ఆయన కొరకు నువ్వు జీవిస్తే
నీ కొరకు ఆయన దాచిపెట్టినవన్నీ నీకిస్తాడు. ఆయన కృపను కూడా యాడ్ చేసల్లా నీకిస్తాడు. అలా ఇచ్చునుగాక. దేవుని ఆశీర్వాదాలు మాకు కావాలి, దేవుని చిత్త ప్రకారం మేము నడవాలనుకుంటున్నాం అన్నవారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దర్శించండి, వారి కుటుంబాన్ని దర్శించండి. ప్రభువా, నీ మాట శ్రద్ధగా విని, నీ ఆజ్ఞలను గైకొని, నీ ఆజ్ఞల చొప్పున నడుచుకుని వారి మీదికి, ఇదిగో తండ్రి, ఈ ఆజ్ఞలు నెరవేర్చిన వారికి ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. చేతి పనుల విషయంలో వర్ధిల్లుతారు, గర్భఫల విషయంలో వర్ధిల్లుతారు, పశువుల మందల విషయంలో వర్ధిల్లుతారు, భూమి పంట విషయంలో వర్ధిల్లుతారు. సమస్తమైనటువంటి విషయాలలో మేలు కలుగునట్లు నీవు వారిని వర్ధిల్లింపు చేస్తావు. తండ్రి, నీ మాట వినే మనసు, నీవు చెప్పినట్టుగా జీవించే హృదయము మాకు దయచేయండి. ఆత్మానుసారమైనటువంటి జీవితము మాకు అనుగ్రహించి, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున నడిపించుమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదికి నీ దీవెన ఆశీర్వాదములు బలముగా రప్పించుమని, ఈ డిసెంబర్ మాసమంతా కూడా తోడుగా ఉండి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించుమని, పరలోకపు ఆశీర్వాదాలు కుమ్మరించుమని, ఎవరైతే నాయనా ఈ పరిచర్యను ప్రేమించి కానుక పంపిస్తున్నారో అలాంటి వారిని ప్రత్యేకించి దీవించుమని, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.